ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే కల్తీ కల్లు ఘటన జరిగిందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కల్తీ కల్లు విక్రయించే వారిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న సిగాచి ఇప్పుడు కల్తీ కల్లు ఘటనలు బాధిస్తున్నాయని చెప్పారు. కల్తీ కల్లు బాధితులు దాదాపు 1000 మందికి పైగానే ఉన్నారని, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే కల్తీ కల్లు ఘటన జరిగిందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కల్తీ కల్లు విక్రయించే వారిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న సిగాచి ఇప్పుడు కల్తీ కల్లు ఘటనలు బాధిస్తున్నాయని చెప్పారు. కల్తీ కల్లు బాధితులు దాదాపు 1000 మందికి పైగానే ఉన్నారని, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. కుకట్పల్లి ఏరియా శంషర్గూడలో కల్తీ కల్లు తాగడం వల్ల ఇప్పటికే 6 చనిపోయినటువంటి పరిస్థితి జరిగింది. పేదలు అట్లాగే హాస్పిటల్లో 40 మందికి పైగా వైద్యం చేయించుకుంటున్నటువంటి దుస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరే స్పష్టంగా కనబడుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఈ కల్తీ కల్లుని అరికట్టేటటువంటి దాంట్లో తగినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, లేదా వాళ్ళ దగ్గర లాలూచీ పడి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటన జరిగింది. దాదాపు ఈ మొత్తం కల్తీ కల్లు 1000 మంది పేదలు తాగినట్టుగా తెలుస్తుంది. అట్లాగే అనేక మంది ఇండ్ల దగ్గరనే వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అంటున్నారు ఇక్కడ హాస్పిటల్కు తెలియదు, కానీ వాళ్ళు అక్కడెక్కడే ఇళ్లలో కూడా దుస్థితికి గురై చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళది లెక్కల్లోకి రావడం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉండే పేషెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి దానికి కారణమైనటువంటి సత్యం గౌడు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, గతంలోనేమో బీఆర్ఎస్ పార్టీ, ఏది అధికారంలో ఉంటే అక్కడ ఉండి ఈ కల్తీ కల్లునంతా కూడా నడుపుతూ ఆ రకంగా లాభాలు గడిస్తూ మనుషుల ప్రాణాలని బలికొట్టేటటువంటి పని జరుగుతుంది. దీనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళకు లాలూచిపడి, డబ్బులకు ఆశపడి ఇలాంటి ఘటనలంతా కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ కల్లును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఇప్పటికే 6 మంది చనిపోయారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వైద్యం పొందుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కొంతమందికి డయాలసిస్ చేయాల్సినటువంటి దుస్థితి ఉంది, కొంతమంది సీరియస్గా ఉండరని చెప్పి తెలుస్తుంది. వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందించేందుకు